ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఇలాగ మీ ముందు రావడానికి దేవుడు దయచేసిన సమయాన్ని బట్టి దేవుని స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేవుని పరిశుద్ధ గ్రంథంలోని యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము చదువుకుందాం. మొదటి వచనం: నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాళ్ళ స్వరము వింటిని. ప్రేమైన సోదరీ సోదరులారా, చదువుకున్న లేఖన భాగం యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకున్నాం. ఈ చదువుకున్న వచ్చిన భాగంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడాలి అన్నాడు. చక్కగా నిలబడమనంటే అర్థం ఏంటంటే, ప్రవర్తనలో చక్కగా ఉండాలని, జీవితంలో చక్కగా ఉండాలని, ప్రార్థనలో చక్కగా ఉండాలని, పరిశుద్ధతలో చక్కగా ఉండాలని, ఈ లోకంలో ప్రభు కొరకే మనం చక్కగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడండి. నిలబడుము అని అన్నాడు. అందులోనే ఆత్మ నాలోనికి వచ్చి నిలబెట్టెను అనుంది. కాబట్టి మనంతకు మనం నిలవలేం. చాలామంది దేవుని నమ్ముకోవాలంటే నేను ఉండలేను, నేను నడవలేను, నేను జీవించలేను అంటుంటారండి. కానీ ప్రభు చేతికి మనం అప్పచెప్పుకుంటే నడిపించేవాడు ప్రభువేనండి. ప్రభువే నడిపిస్తాడు. చక్కగా నిలబడము అని ఇక్కడ చూస్తున్నాం. మానవుడు బలహీనుడే. నిలబడడానికి లోకంలో ఎన్నో శోధనలు ఉన్నాయి. వాటన్నిటి తట్టుకోవాలి, తాలుకోవాలి. బయటికి వెళితే అంతా కూడా పాపభూషితమైన ప్రపంచంలోకి మనం వెళుతుంటాం. ఎక్కడ చూసినా లోకంలో అలా కనిపిస్తుంటుంది. ఈ లోకంలో మనం ప్రభు కొరకే సాక్షిగా జీవించాలి, నిలబడాలి. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టును అని చదువుతున్నాం. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించేవాడు. దేవుని వాక్యం మనం చూస్తాము. రోమపత్రికలో దేవుని వాక్యాన్ని గమనిస్తే 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయం 9వ వచనము: దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు అని అన్నారు. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలిగిన వారే కానీ శరీర స్వభావం కలిగిన వారు కాదు అని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ఉన్నతమైన నామమును బట్టి పరిశుద్ధాత్ముడు మనం నడిపించేవాడుగా ఉన్నాడు. మనంతకు మనం నడవలేము, కానీ దేవుడే తన ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తాడు. తర్వాత చూడండి, రోమపత్రిక 14వ అధ్యాయం 4వ వచనంలో: పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడవు? అతడు నిలుచున్నటైనను పడి ఉన్నటైనా అతని సొంత యజమాని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతన్ని నిలబెట్టుటకు శక్తి గలవాడు. అతడు నిలుచును, ప్రభువు అతన్ని నిలబెట్టుటకు శక్తి గలవాడు. మనము శక్తిహీనులమే, బలహీనులమే. కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన బలవంతుడుగా ఉన్నాడు, శక్తిమంతుడుగా ఉన్నాడు. ఆయన మనలను నిలబెడతాడు, పడిపోకుండా కాపాడుతాడు, లేవనెత్తుతాడు. కాబట్టి అతడు నిలుచును, అతన్ని నిలబెట్టుటకు ప్రభు శక్తిమంతుడని మాట ఉందండి. అవును, దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి దేవుడు మనకిచ్చాడు.
వాక్య శక్తి చేత, ప్రార్థన శక్తి చేత మనం జీవించాలి లోకంలో. ఎలాంటి జనాల మధ్య జీవించాలా అని గమనిస్తే దేవుని వాక్యం చూడండి, అందులోనే యెహెజ్కేలు గ్రంథము చూడండి. యెహెజ్కేలు గ్రంథము 3:24. నేను నేలను సాగిల పడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలబెట్టిన తర్వాత ఆయన నాతో మాట్లాడాడు. దేవుడు మనతో మాట్లాడాలి, దేవుడు మనల్ని సందర్శించాలి, మనతో మాట్లాడాలంటే పరిశుద్ధాత్మ శక్తి, వాక్య శక్తి మనలో ఉండాలి. మనం చక్కగా ఉండాలి. చక్కగా ఉంటేనే దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ 3:24లో ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలబెట్టిన తర్వాత యెహోవా నాతో మాట్లాడెను అనే మాట ఉంది. దేవుడు మనతో మాట్లాడాలంటే, మనం సందర్శించాలంటే చక్కగా ఉండాలి. చక్కగా ఉండాలి ఆత్మీయ జీవితంలో. పాపానికి దూరంగా, అవినీతికి దూరంగా, అన్యాయానికి దూరంగా, నీతి, పరిశుద్ధత కలిగి మనం ప్రభు కొరకు జీవించాలి. ఎలాంటి జనాల మధ్య మనం చక్కగా ఉండాలనో యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి, 3వ వచనం. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనులు అన్నాడండి. నా మీద తిరుగుబాటు చేసిన జనులు ఈ లోకంలో దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అటు వారి మధ్య మనం చక్కగా జీవించాలి. తర్వాత 2వది 4వ వచనం, వారి సిగ్గుమాలిన ప్రజలు అని మాట ఉందండి. అవునండి, లోకంలో చెడుగు చేయడానికి, పాపం చేయడానికి ఏమాత్రం వెనకాడడం లేదు, సిగ్గుపడడం లేదు. సిగ్గుమాలిన ప్రజల మధ్య మనం ఉన్నామండి. అట్టి వారి మధ్య మనం సాక్ష్యంగా ఉండాలి. 3వది కఠిన హృదయులు అని మాట ఉందండి. కఠిన హృదయం కలిగిన ప్రజల మధ్య మనం ఉన్నాము. కాబట్టి మనం చక్కగా జీవించాలి. చక్కగా జీవించాలి. 5వ వచనం యెహెజ్కేలు గ్రంథం 2:5లో నీవు బ్రహ్మదండి చెట్టులో ఉన్నావు అన్నాడు. బ్రహ్మదండి చెట్టు అంటే అది నీడనిచ్చేది కాదు, ముళ్ళు ఉంటుంది. ఈ లోకంలో అలాంటి జనులు ఉన్నారండి. ఆశ్రయం ఇయ్యని వారు, ఆదరించిన వారు, హాని కలిగించే ప్రజల మధ్య మనం చక్కగా జీవించాలి. తర్వాత అందులోనే మనం గమనిస్తే ముండ్ల తుప్పలు అనే మాట ఉందండి. ముండ్ల తుప్పలు లాంటి జనులు ఎదగనీయనిక అణిసివేసే ఈ లోకంలో మనం ఉన్నాం. అందులో చక్కగా జీవించాలి. 6వది తేల మధ్య అన్నాడు. తేల మధ్య లాంటి ప్రజల మధ్య ఈ లోకంలో మనం ఉన్నాము. అట్టి వారి మధ్య మనము సాక్ష్యంగా మనం ఉండాలండి. చక్కగా నిలబడాలి, సాక్ష్యంగా బ్రతకాలి, ప్రభు కొరకే మహిమకరంగా బ్రతకాలి. కాబట్టి నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడాలి అని అన్నాడు. లేవనెత్తువాడు ఆయన్నే, నిలబెట్టువాడు ఆయన్నే, నడిపించువాడు ఆయన్నే, భద్రపరచువాడు ఆయన్నే. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 17వ వచనంలో ప్రభును చూసిన యోహాను చచ్చిన వాళ్ళ వల్ల ఆయన పాదం దగ్గర పడ్డాడు. అప్పుడు ప్రభు తన కుడి చేతినిచ్చి లేవనెత్తను అనే మాట ఉంటుంది. కాబట్టి మనం పడిపోకుండా దేవుడు తన కుడి చేతినిచ్చి నడిపించేవాడు, లేవనెత్తువాడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో పేతురు ప్రభు సముద్రం మీద నడుచుట చూసి, ప్రభు నువ్వైతే నేను వస్తాను అన్నాడు. రా అన్నాడు. గాలి వైపు చూసి మునిగిపోయాడండి. ప్రభు వైపు చూసినందుకు చక్కగా నడిచాడు, గాలి వైపు చూసి మునిగిపోయాడు. అప్పుడు మునిగిపోతుంటే ప్రభువా కరుణించమని పలికితే వెంటనే తన కుడి చేతినిచ్చి మునిగిపోతున్న పేతురును పైకి లేవనెత్తాడు. ఈ లోకంలో ప్రభు చేతికి మనం అప్పచెప్పుకుంటే ఆయన మనల్ని కాపాడుతాడండి, లేవనెత్తుతాడు, సహాయం చేస్తాడు, బలపరిచేవాడు, ఆదరించేవాడు, తొట్టిల్లో కూడా మిమ్మల్ని కాపాడువాడని వాక్యములు ఉందండి. కాబట్టి ఈ సమయమున దేవుని సన్నిధిలో మనం ఉండగా అన్య జనుల మధ్య మనం చక్కగా జీవించాలి, చక్కగా జీవించాలి, చక్కగా జీవించాలి. అలాగ చేయడానికి దేవుడు సహాయం చేయనుగాక. ప్రభునామని మీకు అందరికి వందనాలు. మరి చదువుకున్న లేఖన భావాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే మరి చూడండి,
వాక్యము మరి క్లుప్తమైన సందేశంతో మరి యూట్యూబ్లో ఉన్నాయి, చూసి మేలు పొందండి. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.